హలో అందరికీ, రంజాన్ అంటేనే హలీం. అందులో ఇంకా నా ఫేవరెట్ కూడా. ఇంకా మనమే పెద్ద కుక్కర్ కాబట్టి ఎలాగైనా చేయాల్సిందని చెప్పేసి స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల పప్పులు అయితే వేసుకున్నాను అనమాట. కాజు బాదం మర్చిపోయిన, ఆగమాగంలా మళ్ళీ వేసుకున్నా. గోధుమ రవ్వ కూడా మర్చిపోయాను అనమాట. పర్లేదు మన ఇంట్లో కోసమే కదా, సో కంటిన్యూ అయితే వేసిన అనమాట. 2 hours తర్వాత అయితే కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. చిన్నపిల్లల ఉగ్గులాగా అయితే వేసుకొని చల్లారబెట్టి మిక్సీ చేసి ఇలా పక్కన పెట్టుకున్నా. పప్పులోంచి వాటర్ అయితే వచ్చి స్టవ్కి అయితే బాగా స్నానం చేయించింది. సో మీరు మాత్రం స్టవ్ని గమనించకండి, కుక్కర్ని మాత్రమే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆయిల్, ఘీ వేసి అందులో గరం మసాలా దినుసులు, ఆనియన్, సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట, నేను ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పేసి. స్టార్టింగ్లో ఉండి అసలు టైంకి అయితే హ్యాండ్ ఇచ్చిండు అనమాట మా ఆయన. ఇప్పుడు ఇందులో కోడి చికెన్ని వేసేసుకోవాలన్నమాట. బోన్స్తో తీసుకొచ్చిండు మా ఆయన. సో ఉడికిన తర్వాత రిమూవ్ చేయాలి. సో అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, టేస్ట్కి తగినంత, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. దీన్ని బాగా దాంట్లో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, మిరియాల పొడి వేసి చికెన్ స్విమ్మింగ్ చేసే అంత వాటర్ వేసేసి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైనుంచి ఆయిల్ తీసేసుకొని చికెన్లో నుంచి బోన్స్ తీసేసుకొని అది పప్పులో వేసేసి బాగా ఉడికిస్తూ స్మాష్ చేసేసుకోవాలన్నమాట. హలీం చేయడం ఏమో కానీ దెబ్బకి తాతలు గుర్తొచ్చారనమాట. సో హలీం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా గార్నిష్ అయితే చేసేసుకున్నాను అనమాట. పైనుంచి ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నుంచి ఇలా కాజు వేసుకుంటే అంతే రెడీ. నా హలీం తింటే మీరు మాత్రం మళ్ళీ ఎవరు హలీం ముట్టుకోరనమాట. అందరికైతే నచ్చేసింది. సరే కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా?